హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్. అందరూ బాగున్నారు, అయితే చాలా బాగున్నాను. మీరుగా నా ఛానల్ చూస్తే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పక్కన బెల్కి క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏమైనా వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో ఇవాళ వీడియో ఏంటంటే రెసిపీ ఆఫ్ ది డే, స్ట్రీట్ స్టైల్, రోడ్డు పక్కన బండిలో చేస్తారు కదా ఆ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, మామూలు రైస్తో అనమాట. సో ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా మంచి టేస్ట్ ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఫైన్గా చాప్ చేసిన మష్రూమ్ ఫ్రైడ్ రైస్లో ప్రతి వెజిటేబుల్ చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇక్కడ మష్రూమ్ కూడా ఫైన్లీ చాప్ మష్రూమ్ తీసుకుని దీంట్లో అయితే ఆ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం మనం సాల్ట్ చేయాలి. అండ్ మెయిన్లీ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్కి వెజిటేబుల్స్ కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోతే టేస్ట్ బాగోదు. కొంచెం లైట్గా సాల్ట్ అయితే సరిపోద్ది అనమాట. దీనికోసం నేనైతే ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్జెస్ అన్ని కట్ చేసి పెట్టేశాను. మెయిన్లీ గార్లిక్ మనకి చాలా అవసరం. మష్రూమ్స్ కూడా మంచి కలర్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఆఫ్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ మనకు కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి నేను విడిగా ప్యాన్లో ఫ్రై చేశాను అనమాట. అందుకే దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వేరే కడాయిలో ఆయిల్ వేసేసుకుని కొంచెం దాంట్లో ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వేసి, గార్లిక్ కొంచెం సాట్ అయ్యాక పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఆప్షనల్. సో మనం పెప్పర్ కారం వేస్తాం కాబట్టి కారం బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి దాంట్లోకి తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసాను. క్యారెట్ అలాగే ఫైన్లీ గ్రేటెడ్ క్యాబేజ్ కూడా వేసాను అనమాట. క్యాబేజ్ వేసేసి నెక్స్ట్ దాంట్లోకి నేను ఆనియన్స్ కూడా చిరుకులా కట్ చేశాను అనమాట. పొడవుగా ఆనియన్స్ కూడా వేసుకుని సాల్ట్తో కొంచెం ఉప్పు వేసుకుని సాట్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ సాటేజ్ అవసరం లేదు, జస్ట్ ఫైన్లీ సాట్ చేసుకుంటే ఆ ఫ్లేమ్ మనకి వెజ్జెస్ బాగా కుక్ అయిపోతాయి. సో ఇవన్నీ కుక్ అయిన తర్వాత మనమైతే చూసారు కదా, ఈ స్టేజ్లో అయితే ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ ఏం చేస్తున్నానంటే, అండ్ మార్నింగ్ వండిన రైస్ చాలా ఉంది. సో ఈవినింగ్ ఇంకా వేసేయడం ఎందుకని చెప్పి ఆ రైస్ని కొంచెం ఫ్రైడ్ రైస్ కింద అయితే ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను. అండ్ దీంట్లో మీరు కావాలంటే కుక్డ్ బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. నేను మామూలు రైస్ వేసాను అనమాట. రైస్ వేసేసుకుని దాంట్లో మన ఫ్రైడ్ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు మష్రూమ్స్ మనకు పెద్ద తెలియదు కానీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట రైస్లో. ఆ ఫ్రైడ్ మష్రూమ్స్కి యాడ్ చేసి దాంట్లోకి అయితే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తాను, కారం కూడా వేస్తాను కాబట్టి పెప్పర్ పౌడర్ చూసుకుని వేసుకోండి స్పైసీనెస్ బట్టి. అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నా. నార్మల్ చైనీస్ ఫ్రైడ్ రైస్కి అయితే ఎక్కువ పెప్పర్ అండ్ సాల్ట్తో ముగించేస్తారు సాసెస్ తోటి, బట్ స్ట్రీట్ సైడ్ అయితే కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి కారం వేస్తారు. ప్రతిసారి అదే ఎందుకని చెప్పి ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కారం వేసాక కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్ అనమాట. అది గ్రీన్ చిల్లీ గ్రీన్ది, రెడ్ చిల్లీ సాస్ అనమాట. ఇది కూడా 3 టైప్స్ ఆఫ్ సాస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వాటిని మొత్తం కంప్లీట్గా పైనుంచి కింద వరకు మిక్స్ చేసుకోవాలి, అంతే సింపుల్గా. సాల్ట్ కానీ సరిపోతే మీరు దానికి కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా మనకి స్ట్రీట్ సైడ్ స్పైసీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీంట్లో కావాలి స్క్రాంబుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోద్ది. అండ్ సాటెడ్ చికెన్ వేసుకొని చికెన్ ఫ్రైడ్ రైస్ అయిపోద్ది, సింపుల్ అంతే. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటే లంచ్ బాక్స్లో మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కానీ రెసిపీస్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో తిందరితో ఎండ్ చేస్తుంది. మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.